23వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సహోదరి సహోదరులారా, మన జీవితాలలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి అన్ని ప్రభువునకు తెలుసు. దేని వలన మనం బాధపడుతూ ఉన్నాము, కృంగిపోతూ ఉన్నాము, ప్రభువు చూస్తూనే ఉంటాడు. కేవలం మనలో మనము బాధపడటం వలన బలహీనపడి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటామే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో మన శ్రమల నిమిత్తము మొరపెడతామో తప్పకుండా మనము సహాయాన్ని పొందుకుంటాము. దేని గురించి చింతించవద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్ళి దాని నిమిత్తము మనము ప్రార్థించినప్పుడు మనలో గొప్ప సమాధానం కలుగుతుంది. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆశ్చర్యరీతిగా ప్రభువే మార్గములను తెరిచి సహాయం చేస్తాడు. మనందరము ప్రతిదినము అవసరాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మనలో ఎంతమంది కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా జీవితంలో ఇది జరిగించు ప్రభువా, ఈ కార్యాన్ని త్వరపెట్టు అని అంటామే కానీ ముందు మన జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు చేసిన ఏ ఉపకారమును మర్చిపోకూడదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు జరిగించిన మేలులు ఎన్నో ఉంటాయి. అన్ని కీడుల నుండి, అపాయాల నుండి ప్రభువు కాపాడుతూ మనం జీవించే రోజులను పొడిగిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతా హృదయంతో స్తుతిస్తూ ఆ తర్వాత విజ్ఞాపనముల చేత మన విన్నపములను ప్రభువునకు తెలియజేయాలి. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన మనలో సమాధానాన్ని, ప్రభుపై విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన ప్రార్థనలను ప్రభువునకు తెలియజేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అవసరాల నిమిత్తము మేము అనుకున్న కార్యాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నామే కానీ మీరు జరిగించిన మేలులను మర్చిపోతూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా జీవితాలలో మీరు జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోకూడదు ప్రభువా. ఎల్లప్పుడూ కూడా మేము మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే విధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఏ సమస్య వచ్చినా దాని నిమిత్తము చింతిస్తూ ఉండకుండా ఆ ప్రభువు ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా తీరుస్తాడు అనే నమ్మకంతో ఈ సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థిస్తూ విజ్ఞాపనముల చేత మా విన్నపములను మీకు తెలియజేసే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.